Right, hello everyone. So ఈ వీడియోలో మనము నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 గురించి మాట్లాడదాం. ఓకేనా? సో 2022 లో వచ్చింది సార్, ఇది ఎగ్జామ్ లో వస్తారా రాదని మీకు డౌట్ వస్తే ఎగ్జామ్ లో వస్తాయి. ఓకేనా? సో 20 కాదు, ఇప్పుడు ఏ పాలసీ అయినా 22 లో వచ్చిందంటే ఎగ్జామ్ లో రాదు. 22 లో వచ్చిందంటే ఏంటి, అది కంటిన్యూ అవుతుందనే కదా దాని రీజన్. సో జియోస్పేషియల్ పాలసీ అనే గురించి మాట్లాడతాం. జియో అంటే మనకి ఏంటిది, ఎర్త్ అనే కదా సింపుల్ గా. స్పేస్ అంటే ఏంటిది, సో లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్ తో పాటు మనకి స్పేషియల్ గా వేరీ అవుతూ ఉంటది కదా. సో దాన్ని మనం జియోస్పేషియల్ అని చెప్పొచ్చు. లేదంటే మనము ఇంకా ప్రాపర్ డెఫినేషన్ తీసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై జియోస్పేషియల్ టెక్నాలజీ? జియోస్పేషియల్ టెక్నాలజీ ఆర్ జియోస్పేషియల్. సో దానికి ప్రాపర్ డెఫినేషన్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో దట్ ఈస్ ఏదైతే మనం టెక్నాలజీ వాడుతున్నామో ఆ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయాలా, ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయాలా, ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, ఆర్గనైజ్ చేయాలి. దేని గురించి, ఏ ఇన్ఫర్మేషన్, ఎర్త్ గురించి, భూమి పైన ఉన్నటువంటి భూమి గురించి మనకి. సో దేని గురించి అమ్మా, ఇదంతా కూడా టోటల్ గా ఎర్త్ గురించి. సో ఎర్త్ పైన ఉన్నటువంటి మనకి ఇన్ఫర్మేషన్ ఏం చేయాలా, కలెక్ట్ చేయాలా, ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలా, స్టోర్ చేయాలా, ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ లో అరేంజ్ చేయాలి. దానికోసం కావాల్సిన టెక్నాలజీ ఏదైతే ఉంటుందో సో ఆ టెక్నాలజీని మనం ఏమంటాం, జియోస్పేషియల్ టెక్నాలజీ అంటాము. ఓకేనా? సో ఆ టెక్నాలజీని మనం ఏమంటాం, జియోస్పేషియల్ టెక్నాలజీ అని చెప్తుంటాం. ఓకేనా? సో జియోస్పేషియల్ టెక్నాలజీ ఇంక్లూడ్స్, ఏమేమి ఇంక్లూడ్ అంటే దీంట్లో జియోస్పేషియల్ టెక్నాలజీలో మేజర్ గా మనకి సాటిలైట్ టెక్నాలజీ దట్ అలౌడ్ ఫర్ ద జాగ్రఫికల్ మ్యాపింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద ఎర్త్. సో సాటిలైట్ టెక్నాలజీనే మేజర్ గా వాడుతుంటాం. జియోస్పేషియల్ టెక్నాలజీలో మేజర్ గా మనం వాడేది ఏంటిది, హై రిజల్యూషన్ మ్యాప్స్ వాడుతుంటాం కదా మోస్ట్లీ మనము. సో ఈ టెక్నాలజీని వాడుతుంటాం. ఇది సాటిలైట్ టెక్నాలజీని ఎక్కువ మొత్తంలో మనం వాడుతూ ఉంటాం. ఓకేనా? సో ఇందులో ఇప్పుడు జియోస్పేషియల్ టెక్నాలజీ ఎర్త్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడానికి కానీ, ఎర్త్ గురించి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి కానీ, ఎర్త్ గురించి ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా ఆర్గనైజ్ చేయడానికి కోసం కానీ మనం వాడుతున్న సిస్టమ్స్ ఏంటిది, ఇప్పుడు జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ, అండ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కానీ, అండ్ జియో ఫెన్సింగ్ కానీ, రిమోట్ సెన్సింగ్ కానీ, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నమాట. మనం దేని గురించి, ఎర్త్ గురించి మనకి ఫోటోల ద్వారా కానీ, పిక్చర్స్ ద్వారా కానీ, వీడియోస్ రూపంలో కానీ మనకి ఇన్ఫర్మేషన్ అందించే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయంటే ఇవే మనకి. ఇవి జాగ్రఫికల్ జీపీఎస్ కానీ, మనకి జిఐఎస్ కానీ, ఇవన్నీ కూడా మీకు అందరికి తెలుసు కదా. జీపీఎస్ పెట్టుకుని పోతుంటావా లేదా లొకేషన్ కి. సో అదంతా కూడా దేనికి ఎగ్జాంపుల్, అది మనకి జీపీఎస్ అనే దేనికి ఎగ్జాంపుల్, మనకి జియోస్పేషియల్ టెక్నాలజీకి ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వాట్, జియోస్పేషియల్ టెక్నాలజీ ఎగ్జాంపుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి విజన్ అండ్ ద గోల్స్ ఏవైతే ఉన్నాయో, జియోస్పేషియల్ టెక్నాలజీ పాలసీకి సంబంధించిన విజన్ అండ్ ద గోల్స్ అనేది మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది పాలసీ 2022 లో. ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ 4 ఉన్నాయి, వాటి గురించి చెప్తాం. ఒకటి, మనం జియోస్పేషియల్ టెక్నాలజీలో ఇండియా అనేది గ్లోబల్ లీడర్ అవ్వాలి, వరల్డ్ లీడర్ అవ్వాలని చెప్తున్నారు. ఒకటే, వరల్డ్ లీడర్ అవ్వాలి. రెండోది, సో మనకి నేషనల్ ఒక ఫ్రేమ్ వర్క్ ని డెవలప్మెంట్ చేయాలి. దేనికి సంబంధించి, సో జియోస్పేషియల్ టెక్నాలజీకి సంబంధించి మనము ఒక పెద్ద నెట్వర్క్ అనేది డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. అది థర్డ్ వన్. నెక్స్ట్, ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ద వాల్యుబుల్ జియోస్పేషియల్ డేటా. సో ఏదైతే గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా, పబ్లిక్ ఫండ్స్ అంటే ఏంటిది, గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా, ఏదైతే గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసామో ఆ గవర్నమెంట్ ఫండ్ ద్వారా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని అందరికీ అవైలబిలిటీ ఉండాలి. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ ఏంటంటే మనకి జియోస్పేషియల్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ విత్ ఇన్వాల్వింగ్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్. సో ప్రైవేట్ సెక్టర్ వల్ల ఇన్వాల్వ్మెంట్ తోటి ఇంకా జియోస్పేషియల్ టెక్నాలజీని ఏం చేయాలి, మనం ఇంకా ఎక్కువ మొత్తంలో భారతదేశంలో ఏం చేయాలి, డెవలప్మెంట్ చేయాలన్న విజన్ తోటి మనకి తీసుకురావడం జరిగింది. చూడండి విజన్. ఫస్ట్ వన్ విజన్, మనం ఇంతకుముందు చెప్పాం కదా, ప్రపంచంలో మనం ఏమవ్వాలా, విజన్ ఆఫ్ ద పాలసీ ఏంటిది, మనకి జియోస్పేషియల్ పాలసీ 2022 యొక్క విజన్ ఏంటిది. ఫస్ట్ వన్, మనం ప్రపంచంలో వరల్డ్ లీడర్ అవ్వాలి. సో దట్ ఈస్ ద వరల్డ్ లీడర్ ఇన్ ద గ్లోబల్ జియోస్పేషియల్ టెక్నాలజీలో ఇండియా అనేది వరల్డ్ లీడర్ అవ్వాలి. దిస్ వాజ్ ద ఫస్ట్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటిది, మనము ప్రైవేట్ సెక్టార్ ని ఇన్వాల్వ్మెంట్ చేయాలి. జియోస్పేషియల్ టెక్నాలజీలో మనము ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చేయాలి. అది కూడా మన విజన్. ఎందుకంటే ఇప్పటివరకు ప్రైవేట్ సెక్టార్ పెద్దగా మనకి ఇన్వాల్వ్ కాలేదు. మోస్ట్లీ మనకి ఇప్పటివరకు ఇన్వాల్వ్ అయింది అంతే ఎవరు, ఇస్రోనే ఇన్వాల్వ్ అయింది దాదాపు. సో అన్ని జియోస్పేషియల్ టెక్నాలజీకి మనకి ఇస్రోనే ఇన్వాల్వ్ అయింది. సో ఇప్పుడు మనము ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని కూడా ఏం చేయాలి, మనం ఇన్వాల్వ్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటిది, సో అవైలబిలిటీ ఆఫ్ ద జియోస్పేషియల్ డేటా. ఏదైతే గవర్నమెంట్ పబ్లిక్ ఫండ్స్ ద్వారా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసినప్పుడు, వేటి ద్వారా, పబ్లిక్ ఫండ్స్ ద్వారా, ఏదైనా పబ్లిక్ ఫండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని మనం ఏం చేసినప్పుడు, కలెక్ట్ చేసినప్పుడు కానీ, స్టోర్ చేసినప్పుడు కానీ, ఆర్గనైజ్ చేసినప్పుడు కానీ, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరికీ అవైలబిలిటీ ఉండాలి. సో దట్ ఈస్ ద అవైలబిలిటీ ఆఫ్ ద వాల్యుబుల్ జియోస్పేషియల్ డేటా, వాల్యుబుల్ జియోస్పేషియల్ డేటా. ఫోర్త్ ఏంటిదంటే డిజిటల్ ఎకానమీ. మనకి డిజిటల్ ఎకానమీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసము మనకి దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కువ మొత్తంలో. ఇది జియోస్పేషియల్ టెక్నాలజీని మనం ఎక్కువ మొత్తంలో మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి, డిజిటల్ ఎకానమీ. ఎందుకంటే ఇప్పుడు
జొమాటో ఓడ్ కానీ, స్విగ్గీ ఓడ్ కానీ, లేకుంటే ఈ కామర్స్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఈ జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ఈ కామర్స్ ఇవన్నీ ఉన్నారు కదా. సో జొమాటో అండ్ స్విగ్గీ అండ్ ఈ కామర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో ఇవందరూ కూడా సో మనకి ఈ రోజు మనకి జీపీఎస్ అనేది ఎసెన్షియల్, రైట్. సో ఈ జీపీఎస్ ద్వారానే మనకి ఇవన్నీ కూడా పొందుతూ ఉంటారు మనకి, ఓకేనా. సో కాబట్టి వరల్డ్ లీడర్స్ ఇవన్నీ కూడా 4 విజన్స్ ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. ఈ 4 విజన్స్ మీరు బై హార్ట్ చేయాలా. ఈ 4 విజన్స్ ఇవి నేను ఇంతకుముందు చెప్పిన వరల్డ్ లీడర్ అండ్ నేషనల్ ఫ్రేమ్వర్క్ టువర్డ్స్ improvement of the digital economy and the services to the citizens and easy availability of the geospatial data, public funds and private sector involvement చేయాలి. సో ఇదే మన యొక్క ఏంటి విజన్ ఆఫ్ ద జియోస్పేషియల్ పాలసీ. విజన్ ఆఫ్ ద జియోస్పేషియల్ పాలసీ 2020. ఒకటి ప్రైవేట్ సెక్టర్, డాటా అవైలబిలిటీ, పబ్లిక్ ఫండ్స్ ద్వారా వచ్చిన డాటా అందరికీ అవైలబిలిటీ ఉండాలి. మూడోది కనుక తీసుకుంటే మనకి డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి కోసం జియోస్పేషియల్ టెక్నాలజీని వాడాలి, వరల్డ్ లీడర్ అవ్వాలి, డాటా అవైలబిలిటీ ఉండాలి. ఇది 4 విజన్స్ అనమాట. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ కూడా ఇలా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద వాట్ విజన్ ఎన్విసేజ్డ్ అండర్ ద నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 అని మనకి ఎగ్జామినేషన్ లో అడగవచ్చు. సో కాబట్టి డైరెక్ట్ గా మీరు సో ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటి వరల్డ్ లీడర్, రెండోది ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్, మూడోది డిజిటల్ ఎకానమీ కోసం వాడుకోవాలి, నాలుగోది ఏంటి సో ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసామో అది అందరికీ అవైలబిలిటీ ఉండాలి. ప్రైవేట్ వాళ్ళైతే ఇవ్వాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ఫండ్స్ ద్వారా కనుక ఒకవేళ మనం ఏమైనా ఎక్స్పెరిమెంట్లు చేపడితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అవైలబిలిటీ ఉండాలి అనేది మనకు చెప్తుంది, ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్. ఇప్పుడు వీళ్ళు కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. ఆ గోల్స్ 2025కి, 2030కి, 2035కి ఏమేం చేయాలి అనుకుంటున్నది గవర్నమెంట్ అనేది. ఈ జియోస్పేషియల్ పాలసీలో 2025 అండ్ 2030 అండ్ 2035కి ఏమేం చేయాలనుకుంటుంది అన్న దానిపైన కొన్ని గోల్స్ పెట్టుకుంది. దాంట్లో ఇప్పుడు చూస్తున్నది ఏంటి మనకి 2025కి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఆ తర్వాత నెక్స్ట్ మనకి గవర్నమెంట్ అనేది నెక్స్ట్ 2030కి ఏం చేయాలనుకుంటుంది, ఆ తర్వాత 2035కి ఏం చేయాలనుకుంటుంది. జియోస్పేషియల్ పాలసీ ఏదైతే ఉందో దీంట్లో 2030కి ఏం అచీవ్ చేయాలనుకుంటుంది, 2035కి ఏం అచీవ్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అనేది, నెక్స్ట్ 2025కి ఏం అచీవ్ చేయాలనుకుంటుంది. అంటే మనకి ఎప్పుడు వచ్చింది పాలసీ 2022లో కదా. సో టార్గెట్స్ 2025కి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, అండ్ 2030కి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, అండ్ 2035కి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి టార్గెట్స్ పెట్టారు. ఎగ్జామినేషన్ లో ఈ టార్గెట్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, విజన్ గానీ లేదంటే టార్గెట్స్ గానీ. అంటే గవర్నమెంట్ అనేది ఈ జియోస్పేషియల్ పాలసీ ద్వారా ఏం అచీవ్ చేయాలనుకుంటుంది అనేది సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, మూవింగ్ ఆన్ టు దిస్ వన్. Right, next one. Put a place enabling the what policy and the legal framework to support the what so liberalization of the what geospatial sector. అంటే లిబరలైజేషన్ అండ్ నెక్స్ట్ ఏంటిది డెమోక్రటైజేషన్ ఆఫ్ ద డాటా అన్నాడు. అంటే డాటా అనేది అందరికీ అవైలబిలిటీ ఉండాలి. లిబరలైజేషన్ అంటే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఇంక్లూడింగ్ ఇక్కడ ఏంటిది మనకి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తాం అన్నమాట. సో దేంట్లో మనకి జియోస్పేషియల్ సెక్టర్ లో, ఓకేనా. నెక్స్ట్ ఇంప్రూవ్ ద వాట్ అవైలబిలిటీ అండ్ యాక్సెస్ టు ద వాట్ బెటర్ లొకేషన్. ఓకే, నెక్స్ట్ మీకు చూపిస్తా జస్ట్ నీకు ఇక్కడ. సో నెక్స్ట్ నేషనల్ జియోడైటిక్ ఒక ఫ్రేమ్ వర్క్ దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. నెక్స్ట్ హై అక్యురసీ ఆఫ్ ద వాట్ జియాడ్ ఆఫ్ ద వాట్ ఎంటైర్ కంట్రీ అండ్ డెవలప్ ద వాట్ స్ట్రెంత్ అండ్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ టు ద వాట్ జియోస్పేషియల్. ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇట్లా మీకు సెంటెన్స్ ఫామ్లలో చదివితే అర్థం కాదు, నేను స్పీడ్గా పోతున్నట్టు అనిపిస్తుంది, రైట్. సో దీన్ని మనం ఇప్పుడు ఈ ఫామ్ లోకి తీసుకొద్దాం. సో ఇది ఓకే. సో ఇది ఒరిజినల్ ఫామ్. ఇప్పుడు 2025 నాటికి ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఉన్నదే ఇది ఇది వేరు కాదు, ఇది పెద్ద పెద్ద సెంటెన్స్ ఫామ్ లో ఉంది. ఇదంతా మనకు గుర్తుండదు ఎగ్జామ్ లో, ఓకేనా. సో ఇదంతా 2025 పెట్టుకున్న టార్గెట్స్. ఈ టార్గెట్స్ నే నేను ఇప్పుడు మళ్ళీ నా హ్యాండ్ రైటింగ్ తో రాసిన ఇది. సో ఏం చేయాలనుకుంటుంది 2025 నాటికి, వాట్ వీ హ్యావ్ టు అచీవ్, ఏం చేయాలనుకుంటుంది జియోస్పేషియల్ పాలసీ ఏదైతే ఉందో ఈ జియోస్పేషియల్ పాలసీ ద్వారా సో ఏం చేయాలనుకుంటుంది అనేది పాయింట్, ఓకేనా. ఫస్ట్ వన్ 2025 నాటికి ఏంటి మనకి లిబరలైజేషన్ అండ్ నెక్స్ట్ ఏంటి డెమోక్రటైజేషన్ అండ్ నెక్స్ట్ కమర్షియలైజేషన్ చేయాలి. వీటిని ఈ జియోస్పేషియల్ సర్వీసెస్, ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో సో ఈ జియోస్పేషియల్ టెక్నాలజీని మనము 2025 నాటికి జియోస్పేషియల్ టెక్నాలజీని 2025 లిబరలైజేషన్ అంటే ఏంటిది అందరూ యూజ్ చేసుకోవచ్చు అని, అంటే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అని, అంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని. అండ్ డెమోక్రటైజేషన్ అందరూ అంటే లోకల్ లెవెల్లో కూడా యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ సిస్టమ్ ఉంది. జీపీఎస్ సిస్టమ్ మనం అందరు మొబైల్లో వాడుతున్నామా లేదా అంటే దాని మీనింగ్ ఏంటిది ఇక్కడ డెమోక్రటైజేషనే కదా, అందరూ కూడా వాడుకోవచ్చు. డీసెంట్రలైజేషన్ ఆర్ డెమోక్రటైజేషన్. నెక్స్ట్ అంటే కమర్షియలైజేషన్, కొంతమంది ఇవి రెంట్ కూడా ఇస్తుంటారు కొన్ని సర్వీసెస్, రైట్. అలా మనకి జియోస్పేషియల్ ని లిబరలైజేషన్, డెమోక్రటైజేషన్, కమర్షియలైజేషన్ చేయాలి విత్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తోటి.
అనేది మనకి 2025 నాటికి సో ఇది ఒక బిజినెస్ లాగా తీర్చిదిద్దాలని ఇండైరెక్ట్ గా చెప్తుంది ఏంటిది, ఈ జియో స్పేషియల్ టెక్నాలజీ ఏదైతే అవుతుందో ఇది కూడా ఏంటిది మనకు ఒక సో బిజినెస్ లాగా తీర్చిదిద్దాలని చెప్తుంది. బై విచ్ ఇయర్ 2025. నెక్స్ట్ 2025 నాటికి అగైన్ సో రీడెఫినేషన్ ఆఫ్ ద వాట్ నేషనల్ జియోడైటిక్ ఫ్రేమ్వర్క్. జియోడైటిక్ ఫ్రేమ్వర్క్ అంటే ఇవే మళ్ళీ జియో స్పేషియల్ కి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రేమ్వర్క్ ని దాన్ని ఏం చేయాలి, రీడిఫైన్ చేయాలా, అంటే ఇప్పుడు కరెక్ట్ గా లేదు దాన్ని ఏం చేయాలా, రీడిఫైన్ చేయాలని చెప్తుంది. రీడెఫినేషన్. సో రీడెఫినేషన్ ఆఫ్ ద వాట్ నేషనల్ జియోడైటిక్ ఫ్రేమ్ అంటే జియో స్పేషియల్ నెట్వర్క్ కి సంబంధించి దానికి డెఫినేషన్స్ కానీ వాటికి ఉంటాయి కదా, హై రిజల్యూషన్ మ్యాప్ అంటే ఏంటిది, లో రిజల్యూషన్ మ్యాప్ అంటే ఏంటిది, ఇట్లా డెఫినేషన్స్ ఉంటాయి కదా, అట్లాంటి డెఫినేషన్స్ అన్ని ఏం చేయాలి, మార్చాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ అవైలబిలిటీ అండ్ యాక్సెస్ టు ద వాట్ బెటర్ లొకేషన్. జియో స్పేషియల్ డాటా ద్వారా సో ప్రతిదీ మనకి 2025 నాటికి సో క్లియర్ గా ప్రతి డాటాని ప్రతి లొకేషన్, ఇప్పుడు కొన్నిసార్లు మనం జీపీఎస్ సిస్టమ్ పెట్టుకొని పోతుంటాం, అది వేరే వేరే రూట్ చూపిస్తుంటాం, కొన్నిట్ల గల్లీలో పోతుంటాం చూపియదు, అవునా కదా. సో అలా కాకుండా ప్రతి లొకేషన్ ని అక్యురేట్ గా చూపించాలన్నమాట మనకి. అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద వాట్ ఎవ్రీ లొకేషన్ మనం కరెక్ట్ గా చూపించాల్సి ఉంటుంది మనకి. సో కాబట్టి అవైలబిలిటీ అండ్ నెక్స్ట్ ఏంటిది యాక్సెసిబిలిటీ ద వాట్ బెటర్ లొకేషన్ ని సాధించాలి ఏ ఇయర్ నాటికి 2025 నాటికి. నెక్స్ట్ హై అక్యురసీ జిఐడ్ ఫర్ ద వాట్ ఎంటైర్ ఎర్త్. జిఐడ్ అంటే నథింగ్ బట్ ఎర్తే కదా, జిఐడ్ అంటే నథింగ్ బట్ ఎర్త్. ఏదైతే ఎర్త్ ఉందో భూమి ఉందో సో భూమికి సంబంధించినటువంటి ఏంటిది హై అక్యురసీ. ఏ డాటా అయినా భూమి పైన ఏదైనా ఫోటో తీయాలన్నా, పిక్చర్ తీయాలన్నా, వీడియో తీయాలన్నా కానీ ఏముండాలి, హై అక్యురసీ ఉండాలి ఫర్ ద వాట్ ఎంటైర్ కంట్రీ. మన దేశంలో ఉన్నటువంటి సో ఏ బాగానన్నా ఫోటో తీయాలన్నా దానికి ఏముండాలా, హై అక్యురసీ ఉండాలి జియోయిడ్ అని చెప్తుంది ఇంకో పాలసీ. నెక్స్ట్ ఆల్ డిజిటల్ డాటా హ్యావింగ్ ద వాట్ లొకేషన్ డైమెన్షన్. మన ఇండియాలో స్టోర్ చేస్తున్నటువంటి లొకేషన్ డిజిటల్ డాటా ఏదైతే ఉందో ఆ డిజిటల్ డాటాకి అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఏముండాలి, లొకేషన్ డైమెన్షన్ ఉండాలి. సపోజ్ నువ్వు ఇప్పుడు ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అనుకో, అది ఏమడుగుతుంది, నిన్ను లొకేషన్ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడన్నా గమనించావా? సో ఒక యాప్ నుంచి ఇంకో యాప్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లొకేషన్ అడుగుతూ ఉంటుంది నీకు. ఓకే, సో కాబట్టి ఏదైతే మనం డిజిటల్ లో డాటా స్టోర్ చేస్తామో ఆ డాటా స్టోర్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ఏముండాలట మనకి, సో లొకేషన్ డైమెన్షన్ అనేది ఖచ్చితంగా యాడ్ అయి ఉండాలని చెప్తుంది. ఏముంది మనకి, లొకేషన్ డైమెన్షన్ దానికి యాడ్ అయి ఉండాలని చెప్తుంది. నెక్స్ట్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో జియో స్పేషియల్ కి సంబంధించినటువంటి ఏంటిది, సో మేనేజ్మెంట్ ని డెవలప్మెంట్ చేయాలి అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా డెవలప్మెంట్ చేయాలి. ఓకే, జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, కరెక్ట్ గా ఏం చేయాలి, మేనేజ్ చేయాలి. అండ్ ఆ మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటి దేన్ని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా డెవలప్మెంట్ చేయాలి అని ఏ ఇయర్ నాటికి 2025 నాటికి ఇవన్నీ సాధించాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇవన్నీ 2025 నాటికి ఇవన్నీ సాధించాలనుకుంటుంది. దట్ ఈస్ అ లిబరలైజేషన్, డెమోక్రటైజేషన్, కమర్షియలైజేషన్. నెక్స్ట్ ఏంటి, రీడెఫినేషన్, దట్ ఈస్ అ నేషనల్ జియోడైటిక్ ఫ్రేమ్వర్క్. కానీ నెక్స్ట్ వచ్చేసి అవైలబిలిటీ అండ్ యాక్సెస్ టు ద వాట్ బెటర్ లొకేషన్. నెక్స్ట్ వచ్చేసి హై అక్యురసీ జిఐడ్ ఫర్ ద వాట్ ఎంటైర్ కంట్రీ అండ్ ఆల్ ద డిజిటల్ మీడియా హ్యావింగ్ ద వాట్ సో లొకేషన్ డైమెన్షన్స్ అండ్ జియో స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఓకేనా? And so liberalization, democratization, commercialization and the redefinition and availability to the access to the what better location and high accuracy GID for the what entire country and all digital data having the what location dimension and the management of the what spatial infrastructure. Okay na? So availability and access to the what better location. Okay na? సో ఇది మనకు మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో యాక్చువల్ గా ఇగో ఇక్కడ ఇచ్చినది డాటా అదే, కానీ ఇట్లా చదివితే మనకు అర్థం కాదు. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకే, ఈ 2025 నాటికి. ఓకే, నెక్స్ట్ 2030 నాటికి ఏం సాధించాలనుకుంటుంది, నెక్స్ట్ 2030 ఇయర్ నాటికి. సో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి మళ్ళీ, సో హై రిజల్యూషన్ టాపోగ్రఫికల్ సర్వే మ్యాపింగ్స్ అన్నాడు, హై రిజల్యూషన్. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, హై అక్యురసీ డిజిటల్ ఎలివేషన్ మోడల్ అన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెవలప్ వాట్ జియో స్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. అండ్ ఎన్హాన్స్ ద వాట్ క్యాపబిలిటీ అండ్ స్కిల్స్ అండ్ అవేర్నెస్ టు మీట్ ద ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ ద కంట్రీ అన్నారు. 4 ఉన్నాయి ఇక్కడ చూడండి. ఒకటి హై రిజల్యూషన్ టోపోగ్రాఫిక్ సర్వే, నెక్స్ట్ హై అక్యురసీ డిజిటల్ ఎలివేషన్ మోడల్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి జియో స్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయాలి అండ్ స్కిల్స్ ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి 4 ఉన్నాయి. ఇవి ఏ ఇయర్ నాటికి 2000 సో మనకి 30 నాటికి. చూద్దాం ఏంటి 2030 నాటికి సాధించాలనుకుంటున్నాడు. ఎన్హాన్స్ ద క్యాపబిలిటీస్ అండ్ ద అవేర్నెస్. అంటే మనకు జియో స్పేషియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ జియో స్పేషియల్ టెక్నాలజీకి సంబంధించి కనుక తీస్తే మనము ఈ జియో స్పేషియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ జియో స్పేషియల్ టెక్నాలజీ సంబంధించి చూస్తే మనకు సరైన ఏం లేవు, స్కిల్స్ కానీ అవేర్నెస్ అనేది లేదు. కాబట్టి ఈ జియో స్పేషియల్ టెక్నాలజీ ఫీల్డ్ లో మనం ఖచ్చితంగా వీటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కువ మొత్తంలో. ఏవి స్కిల్స్ ని అండ్ అవేర్నెస్ ని డెవలప్మెంట్ చేయాలి బై విచ్ ఇయర్ 2030 నాటికి. ఏ ఇయర్ కి
2030 నాటికి వీటిని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి హై రిజల్యూషన్ టోపోగ్రాఫికల్ సర్వే మ్యాపింగ్ చేయాలి ఫర్ ద ఎంటైర్ కంట్రీ. సో ఎంటైర్ కంట్రీకి మనకి ఏంటిది పెద్ద పెద్ద హై రిజల్యూషన్ టోపోగ్రాఫికల్ సర్వే అండ్ ద మ్యాపింగ్ బై ద వాట్ విచ్ ఇయర్ 2030 నాటికి మన భారతదేశం యొక్క హై రిజల్యూషన్ మ్యాప్స్ ని మనం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ హై అక్యురసీ డిజిటల్ ఎలివేషన్ మోడల్ ఫర్ ద వాట్ ఎంటైర్ కంట్రీ. అంటే మనం ఏదైతే ఈ డాటా హై రిజల్యూషన్ డాటా డెవలప్మెంట్ చేసామో సో ఆ డాటా అనేది కూడా డిజిటల్ ఫామ్ లో ఉండాలి. ఆ డాటా కూడా ఏముండాలి మనకి అక్యురసీ కూడా ఉండాలి మళ్ళీ. ఓకేనా. సో దాన్ని మనం ఏమంటాం హై అక్యురసీ డిజిటల్ ఎలివేషన్ మోడల్ అని చెప్తుంటాం. సో ఏదైతే డాటా మనం ఫోటోల రూపంలో కానీ వీడియోల రూపంలో కానీ మనకి మ్యాప్స్ రూపంలో కానీ మనం సర్వే చేసి స్టోర్ చేస్తామో ఆ స్టోర్ చేసిన డిజిటల్ మ్యాప్ అనేది కూడా హై అక్యురసీ తోటి ఉండాలి మనకి. సో ఏ ఇయర్ నాటికి బై ద 2030 నాటికి హై అక్యురసీ తోటి ఉండాలి. అది డిజిటల్ ఫామ్ లో ఉండాలి, హై రిజల్యూషన్ తో ఉండాలి, హై అక్యురసీ తో ఉండాలి. హై అక్యురసీ తోటి ఉండాలి. ఈ డిజిటల్ మోడల్లో డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టోర్ చేసామో అది హై అక్యురసీ తోటి ఉండాలి మనకి. ఓకేనా. ఎన్హాన్స్ ద స్కిల్స్ కానీ హై రిజల్యూషన్ కానీ ఇది కానీ ఉంది మనకి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి జియోస్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే సో ఈ జియోస్పేషియల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏం లేదు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవైలబిలిటీ లేదు. అంటే మనం సర్వే చేయాలి కదా, మరి సర్వే చేయాలంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉందా లేదా ఇవన్నీ మనకు తెలియదు కదా. సో కాబట్టి అందువల్ల మనకి జియోస్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ మొత్తంలో ఏం చేయాల్సిన అవసరం ఉంది, డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఇస్ ద వాట్ సో ఫోర్త్ టార్గెట్ బై ద వాట్ విచ్ ఇయర్ 2030 నాటికి ఇది ఫోర్త్ టార్గెట్ మనకి. ఓకే. Enhance the capabilities and skill awareness. Next, high resolution topographical survey and the mapping. And next వచ్చేసి high accuracy digital elevation model. And next వచ్చేసి geospatial knowledge infrastructure మనం ఏం చేయాలి, డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ 2035 నాటికి ఎక్కువ మొత్తంలో వీళ్ళు ఏంటిదంటే ఇంకా వేరే 3 టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. ఓకే. సో ఫస్ట్ వన్ సో 2035 కి ఫస్ట్ టార్గెట్ ఏంటంటే బ్యాథీమెట్రిక్ డాటా, హై రిజల్యూషన్ బ్యాథీమెట్రిక్ డాటా అన్నాడు. హై రిజల్యూషన్ బ్యాథీమెట్రీ అంటే ఏంటిది, డీప్ ఓషన్స్ అనమాట. స్టడీ ఆఫ్ ద వాట్ డీప్ ఓషన్స్ అంటే బాటమ్ ఆఫ్ ద ఓషన్స్ ని మనం ఏమంటాం, మనం బ్యాథీమెట్రిక్ స్టడీస్ అంటాము. సముద్రం అడుగు భాగాలను, సో సముద్రం అడుగు భాగాలు మనం స్టడీ చేస్తాం కదా. సో ఇలా సముద్రం యొక్క మ్యాపింగ్ చేయడాన్ని సో దాన్ని ఏమంటాం మనం బ్యాథీమెట్రీ అంటాం. ఏమంటాం బ్యాథీమెట్రీ. దట్ ఈస్ ద సో డీప్ ఓషన్ స్టడీస్ బ్యాథీమెట్రిక్ డేటా. సో అలా మనకి సో ఇప్పుడు ఇన్లాండ్ వాటర్స్ కానీ అండ్ సర్ఫేస్ సీ సర్ఫేస్ వాటర్ కానీ డీప్ సీస్ కానీ అక్కడ మొత్తం సముద్రంలో ఉన్నటువంటి ఏ డేటాని కలెక్ట్ చేయాలా, బ్యాథీమెట్రిక్ హై రిజల్యూషన్ అంటే సముద్రం యొక్క అడుగు భాగం యొక్క మ్యాప్లు వేయాలి. ఓకే. మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, ఇప్పటి వరకు మనకి సముద్రం అడుగు భాగం ఏదైతే ఉందో దాని మ్యాపింగ్ లేదు. ఓకే. జపాన్ అండ్ విత్ ఇన్ అసోసియేషన్ విత్ ద నిప్పన్ కంపెనీ ఇప్పుడు భూమి లోపల అంటే సముద్రం లోపల ఏమున్నాయో ఆ మ్యాపింగ్ చేస్తున్నారు. జస్ట్ 40% ఆఫ్ ద సముద్రంలో అడుగు భాగం ఏముందో ఆ మ్యాపింగ్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది, ఇంకా కంప్లీట్ కాలేదు. మనం చూస్తున్న సముద్రం కాదు, మనం చూస్తున్నది ఓన్లీ ఏంటిది 200 మీటర్స్ డెప్త్ వరకే. 200 మీటర్స్ డెప్త్ సముద్రం కిందికి వెళ్ళామంటే వాటర్ మనకు కనిపించదు, ఎందుకంటే సన్లైట్ పెనిట్రేషన్ ఉండదు. ఓకే. సో అదే అనమాట మనకి. సో డన్. సో కాబట్టి సో అది చేయాలనుకుంటున్నారు 2035 నాటికి. సో బ్యాథీమెట్రిక్ డేటా అంటే సముద్రాల యొక్క మ్యాపింగ్ కూడా చేయాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ 2035 నాటికి సర్వే అండ్ మ్యాపింగ్ ఆఫ్ ద వాట్ సబ్ సర్ఫేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సిటీస్ అండ్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సిటీస్ అండ్ టౌన్స్ కూడా అన్నిట్లను కూడా ఫుల్ క్లియర్ గా మ్యాపింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ నేషనల్ డిజిటల్ ట్విన్ ఇన్ ద వాట్ మేజర్ సిటీస్. నేషనల్ డిజిటల్ ట్విన్ ఇన్ ద మేజర్ సిటీస్. నేషనల్ డిజిటల్ ట్విన్ అనేది మనకి ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు దీన్ని. ఏది సో దీన్ని ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. మన గ్రూప్ 1 ఫిలిమ్స్ లో కూడా వచ్చింది, మీకు గుర్తుందో లేదో నేను చెప్పాను నేషనల్ డిజిటల్ ట్విన్ అని. నేషనల్ డిజిటల్ ట్విన్ ప్రాజెక్ట్ అంటే నథింగ్ బట్ ట్విన్ అంటే ఏంటిది కౌలపిల్లలే కదా, ఒకళ్ళు నిజంగా ఉండేటోళ్ళు ఒకళ్ళు డూప్లికేట్ అనమాట. అంటే దాని అర్థం ఏంటిది, నిజంగా ఉన్నదాన్ని మనం వర్చువల్ గా క్రియేట్ చేస్తాం అనమాట. జనరల్ గా అర్థమవుతుందా. సపోజ్ ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు ఇది సో డిజిటల్ ట్విన్ అంటే ఇది సపోజ్ ఇక్కడ ఇది రియల్. సో ఇది రియల్ అనమాట. సో ఈ రియల్ ని తయారు చేయాలంటే ఇది రియల్ ని తయారు చేసే ముందు దానికి ఏం చేస్తాం మనం 3D గ్రాఫిక్స్ తోటి ఒకటి తయారు చేస్తామా లేదు, ఇది వర్చువల్ గా దాన్ని ఒకటి తయారు చేస్తుంటాం. నిజంగా తయారు చేయడానికి వర్చువల్ గా ఒకటి తయారు చేస్తుంటాం. ఇలా వర్చువల్ ఇది వర్చువల్, ఇది నిజమైనది. సో ఈ నిజమైన తయారు చేయాలంటే మనం దానికి ఒక డమ్మీని క్రియేట్ చేస్తుంటాం కదా. సో ఈ డమ్మీని క్రియేట్ చేయడానికి మనం ఏమంటాం డిజిటల్ ట్విన్స్ అని చెప్తుంటాం మనం. ఓకే. మనకు అమరావతి క్రియేట్ చేశారు గుర్తుంది. అప్పట్లో అమరావతి సిటీని క్రియేట్ చేశారు ఈ మోడల్లో.
అని. కేటీఎస్ ఇదంతా గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు, సో అమరావతి ఏం కట్టలేదని చెప్పేసి చాలా క్రిటిసిజం వచ్చేసింది మనకి. లాస్ట్ అప్పుడు 2018-19 ఎలక్షన్లలో మనకి ఇది అమరావతి ఇలా ఉండబోతుందని రిలీజ్ చేశారు. ఫ్యూచర్ లో అమరావతి ఇట్లా ఉండబోతుందని. ఏ టెక్నాలజీ అది? డిజిటల్ ట్విన్ టెక్నాలజీ. అమరావతి ఈజ్ ద ఫస్ట్ సిటీ. సో అలా డిజిటల్ మనకి ట్విన్ టెక్నాలజీ తోటి అలా మనకు మాడిఫై చేయడం జరిగింది మనకి. ఓకే, సో అలా అన్ని డిజిటల్ ట్విన్ టెక్నాలజీని మనకి డెవలప్మెంట్ చేయాలని, అన్ని సిటీస్ లలో డిజిటల్ ట్విన్ టెక్నాలజీ వాడాలని అనుకుంటున్నారు. అది మన టార్గెట్. ఇక్కడ డెఫినేషన్ కూడా చూడండి. వాట్ ఈస్ మీన్ బై డిజిటల్ ట్విన్? ద వర్చువల్ రెప్లికా ఆఫ్ ద, చూడండి, ద వర్చువల్ రెప్లికా ఆఫ్ ఏ ఫిజికల్ అసెట్. ఏదైతే నిజంగా ఉందో ఆ నిజంగా చేయాలనుకుంటున్న దాని యొక్క ఏంటిది మనకి వర్చువల్ అంటే ఒక గ్రాఫికల్ రెప్లికా, ఒక గ్రాఫిక్ గా తయారు చేయడం, నిజంగా ఉన్నదాన్ని గ్రాఫిక్ గా తయారు చేసి చూపించడాన్ని మనం ఏమంటాం? డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అంటాము. ఓకేనా? సో అన్నమాట. దట్ ఈస్ ఇంటరాపరబుల్ డాటా షేరింగ్ టు ద ఫెసిలిటేట్ ఫర్ ద వాట్ బెటర్ డాటా షేరింగ్. సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా సో ఇలా వర్చువల్ గా ఇలా రెప్లికాస్ క్రియేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్, ఆ డాటాను ఏం చేయాలి? అందరికీ షేర్ చేయాలి. అందరికి షేర్ చేస్తే మనకి ఫ్యూచర్ లో ఏమేమి చేయాలనుకుంటున్నామో అది తెలుసు అనమాట. సో ఇలా ఈ మూడు అనేటివి సాధించాలని అనుకుంటున్నాం. ఏ ఇయర్ నాటికి? 2035 నాటికి. ఏ నాటికి? 2035 నాటికి. చూడండి, ఒకటేంటి సముద్రాల యొక్క బ్యాథిమెట్రిక్ డాటాని, అండ్ నెక్స్ట్ ఏంటిది సిటీస్ యొక్క మ్యాపింగ్ ని కానీ, అండ్ అన్ని సిటీస్ లలో మేజర్ సిటీస్ లలో మనకి ఏంటిది డిజిటల్ ట్విన్ టెక్నాలజీని వాడాలి సిటీస్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి, సిటీస్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. సో అలా డిజిటల్ ట్విన్ టెక్నాలజీస్ కానీ అండ్ సిటీస్ అండ్ టౌన్స్ ఏం చేయాలి? పూర్తిగా సర్వే మ్యాపింగ్ చేయాలి అండ్ బ్యాథిమెట్రిక్ డాటా చేయాలి. ఏ ఇయర్ నాటికి? దీస్ ఆర్ ద టార్గెట్స్ ప్రపోజ్డ్ అండర్ ద నేషనల్ జియోస్పేషియల్ పాలసీ బై ద 2035 నాటికి. సో ఇవి తీసుకుంటే 2030 నాటికి ఏంటిది? స్కిల్ డెవలప్మెంట్ కానీ, హై రిజల్యూషన్ కానీ, హై అక్యురసీ ఎలివేషన్ మోడల్ ని తయారు చేయడం కానీ, అండ్ జియోస్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం అనేది 2030కి సంబంధించింది. ఓకేనా? సో ఇది 2025కి లిబరలైజేషన్, అవి డెమోక్రటైజేషన్, రీడెఫినేషన్ కానీ, సో హై అక్యురసీ ఫర్ ద వాట్ ఎంటైర్ కంట్రీ. సో దట్ ఈస్ ఆల్ ద డిజిటల్. సో కాబట్టి ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 టార్గెట్స్ అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని చెప్పి మనకి రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ దీని అంతా కూడా మరి అచీవ్ చేయాలనుకుంటే మనం టార్గెట్స్ పెట్టుకున్నాం కదా. సో 2025కి కానీ అండ్ 2030కి కానీ అండ్ నెక్స్ట్ ఏంటి 2035కి కానీ మనం ఏం పెట్టుకున్నాం? అన్నిట్లో కూడా టార్గెట్స్ పెట్టుకున్నామా లేదా? అన్నిట్లోకి ఏం చేసాం? మనం టార్గెట్స్ పెట్టుకున్నాం. వీటన్నిటిని కూడా అచీవ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటిది? మన యొక్క కెపాసిటీని పెంచుకోవాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని పెంచాల్సి ఉంటుంది, అండ్ డెమోక్రటైజేషన్ ఆఫ్ ద డాటా అనేది అందరికీ అందుబాటులో ఉంటుండే, అండ్ ఆత్మనిర్భర్ అంటే మనకి మన టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకోవాలంటే మన ఇండిజినస్ టెక్నాలజీస్. సో ఇండిజినస్ టెక్నాలజీ తోటి మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ని మనం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ డాటా అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సింది. ఇన్నోవేషన్స్ ని పెంచాల్సిన అవసరం ఉంటుంది, అండ్ మన యొక్క స్టాండర్డ్స్ ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇవన్నిట్ల ద్వారా మనం అనుకున్నటువంటి టార్గెట్ అన్నిట్లను రీచ్ అవుతుంది. జస్ట్ ఇది మీకు ఐడియా కోసం. సో ఇది ఎవరు అడగరు మనకి. ఓకేనా? అంటే మనం అనుకున్న టార్గెట్స్ 2025 కానీ 2030 కానీ 2035 కానీ మనం అనుకున్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అనుకున్న టార్గెట్స్ అన్నిట్లను కూడా మనం రీచ్ అవ్వాలంటే ఇవన్నీ చేయాలి. కెపాసిటీ బిల్డింగ్ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, సో సెల్ఫ్ ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ రిలయన్స్ కదా, మన కాళ్ళ మీద మనమే నిలబడాలి. అంటే మన టెక్నాలజీ తోటే మనము సో ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకోవాలి తప్ప వేరే దేశాల మీద ఆధారపడకూడదు. అదే కాన్సెప్ట్ కదా. సో కాబట్టి జియోస్పేషియల్ ఫీల్డ్ లో కూడా మనం మన ఓన్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఎట్లయితే ఇస్రో, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఈరోజు వేరే దేశాలకి మనం ఆఫర్ చేస్తున్నాం సర్వీసెస్, అట్లనే జియోస్పేషియల్ ఫీల్డ్ లో కూడా మన కాళ్ళ మీద మనమే నిలబడగలగాలి. సో దట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ జియో నెక్స్ట్ అంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ని అండ్ డాటా అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఇన్నోవేషన్ ని, స్టాండర్డ్ ని, కెపాసిటీ డెవలప్మెంట్ ని. సో ఇలా ఇవన్నిటిని కూడా ఎక్కువ మొత్తంలో ఏం చేయాల్సిన అవసరం ఉంది? మనకి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? నేషనల్ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ఇంతకు ముందే మనం మాట్లాడినాం. దట్ ఈస్ ద వర్చువల్ రిప్లికా ఆఫ్ ద వాట్ ఫిజికల్ అసెట్. వర్చువల్ రిప్లికా ఆఫ్ ద ఫిజికల్ అడ్రస్. 2035 నాటికి కదా, 2035 నాటికి ప్రతి సిటీస్ లలో ఏం చేయాలా? ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని వాడాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఏ ఇయర్ నాటికి? 2035 నాటికి. నెక్స్ట్ వన్, జియోస్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది డెవలప్మెంట్ చేయాలనుకున్నాం. అవునా? 2030 నాటికి మనకి నేషనల్, మీరు చూడండి వాళ్ళు మర్చిపోయినారో, నేషనల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జియోస్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఏ ఇయర్ నాటికి? 2030 నాటికి. బై 2030 నాటికి.
ఓకేనా. సో 2030 నాటికి ఇది డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఏది? సో ఇది నేషనల్ జియోస్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జియోస్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే మన దగ్గర స్కిల్స్ లేవు కదా. సో కాబట్టి స్కిల్స్ లేవు కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది? స్కిల్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని జియోస్పేషియల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయాలి. సో ఈ నాలెడ్జ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నాలెడ్జ్ అని చెప్తున్నాం. ఈ నాలెడ్జ్ ఎలా అంటే మరి ఇక్కడ గవర్నెన్స్ ద్వారా కానీ, టెక్నాలజీ కానీ, పీపుల్ కానీ, డాటా కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నిట్లో ఏం చేయాలి? మనం కలిపండి కో క్రియేషన్. వాళ్ళందరినీ కలిపి ఏమైనా కొత్తగా క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి పాలసీస్ కానీ, అండ్ నెక్స్ట్ ఇక్కడ పీపుల్ నుంచి వస్తున్న అడ్వైజెస్ కానీ, మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి డాటా ప్రకారం కానీ, మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా, సో ఇవన్నిట్లని కలిపి మనం ఒక నాలెడ్జ్ నెట్వర్క్ ని తయారు చేయాల్సి ఉంటుంది. సో అది దేనికి సంబంధించిన నాలెడ్జ్? వీటికి సంబంధించింది. దేనికి? జియోస్పేషియల్ నాలెడ్జ్ ప్లస్ మనం దీన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఏంటిని? ఆటోమేషన్ ని కూడా ఉపయోగించుకోవాలి. ఆటోమేషన్ అంటే ఏంటిది? మనం చేయకుండా ఎవరు చేస్తారు? పనులన్నీ కూడా మిషన్స్ చేస్తుంటాయి కదా. సో దట్ ఈస్ ద మిషన్స్ లెర్నింగ్ అని చెప్తుంటాం కదా. మిషన్ లెర్నింగ్ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివన్నీ కూడా దీని కిందికి వస్తాయి, దీంట్లోకి ఆటోమేషన్ లోకి వస్తాయి. సో అలాంటి వాటిని కూడా ఉపయోగించుకొని మనము డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం డెవలప్మెంట్ చేయాలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వేటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్? జియోస్పేషియల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. బై విచ్ ఇయర్? 2030 నాటికి. సో కాబట్టి ఇదొకటి మనకు పెట్టబోతున్నారు, పాలసీలో చెప్పడం జరిగింది. జియోస్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయబోతున్నాము. సో దీంట్లో మనకి నాలెడ్జ్ ద్వారా అండ్ ఆటోమేషన్ ద్వారా ఉపయోగించుకొని సో మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయబోతున్నాము. ఈ నాలెడ్జ్ అంటే ఏంటిదంటే గవర్నమెంట్ పాలసీస్ కానీ, టెక్నాలజీ కానీ, డాటా కానీ, పీపుల్ కానీ, సో వీళ్ళందరూ కలిపి ఒక నాలెడ్జ్ హబ్ తయారై ఆ నాలెడ్జ్ ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి? ఉపయోగించాలి. ప్లస్ అవసరమైతే ఆటోమేషన్ ని కూడా ఏం చేయాలి? మనం వాడుకోవాలని చెప్పేసి మన పాలసీలో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ జియోస్పేషియల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఇది కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం కదా. ఈ ఫీల్డ్ లోనే మనకి 2030 నాటికి సో మనకి అందరికి మనకు అవేర్నెస్ లేదు అయిపోయా. సో మనము స్కిల్ ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం కదా. చూడండి, సో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద క్యాపబిలిటీస్ అండ్ స్కిల్ అవేర్నెస్ అంటున్నామా లేదా? సో కాబట్టి దానికోసం ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అనేది? దానికోసం ఏం చేయాలనుకుంటుంది? సో జియోస్పేషియల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం దాదాపు 200 యూనివర్సిటీస్లలో జియోస్పేషియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి అడక్వెట్గా మనకి ఫండ్స్ లేవు. వాటికి ఫండ్స్ అలొకేట్ చేయడము, అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఏమని? అరే బాబు ఫ్యూచర్ దీంట్లో కూడా ఉంటుంది, జియోస్పేషియల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. అంటే ఆ కోర్సులు చదివే వాళ్ళే లేరు మనం. సో అందువల్ల 200 యూనివర్సిటీస్లలో దాదాపు ఈ కోర్సు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. మేబీ 200 యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లోపల జియోస్పేషియల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అడక్వేట్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద ఇన్నోవేషన్ సిస్టమ్. ఎక్కడ కూడా పెద్ద కోర్సులు లేవు జియోస్పేషియల్ మీద. అందువల్ల మనకి స్కిల్ కావాలి, హ్యూమన్ రిసోర్స్ కావాలి అంటే డెఫినెట్ గా దాదాపు 2200 యూనివర్సిటీస్లలో దీన్ని పెట్టబోతున్నాం. అలాగే నెక్స్ట్ సో స్కిల్ డెవలప్మెంట్ కోసం అంటే 2030 నాటికి మనకి స్కిల్ ఉండాలి కదా. అందరికి చాలా మందికి స్కిల్, మనకి హ్యూమన్ రిసోర్స్ అవసరం. స్కిల్ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ అనేది అవసరం. 2030 నాటికి. సో అందువల్ల ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం మనకి ఇది చేస్తున్నాం అనమాట. ఇది మనకి జియోస్పేషియల్ స్కిల్ కౌన్సిల్స్ ని ఏర్పాటు చేయబోతున్నాము అండర్ ద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ మనకి 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది కదా. ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ లో భాగంగానే మనకి జియోస్పేషియల్ స్కిల్ కౌన్సిల్ ని పెట్టబోతున్నాము. దీన్ని జియోస్పేషియల్ స్కిల్ కౌన్సిల్. సో ఈ జియోస్పేషియల్ స్కిల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి వీళ్ళందరికీ కూడా స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫీల్డ్ లోపల మనకి జియోస్పేషియల్ టెక్నాలజీ దేంట్లో సో జియోస్పేషియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో సో ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ ఫీల్డ్ లో దానికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి జియోస్పేషియల్ స్కిల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఇదంతా అంటే ఈ జియోస్పేషియల్ డాటా గురించి మనకు టోటల్ గా దీని అంతా కూడా మనకు పెంచడానికి కోసం మనకి జియోస్పేషియల్ డాటా ప్రమోషన్ అండ్ డెవలప్మెంటల్ కమిటీ అనేది ఒక దాన్ని ఫామ్ చేయనున్నారు. సో మనకి అంటే ఈ పాలసీస్ మొత్తం ఓవర్సీ చేయడానికి కోసం దీంట్లో పర్సన్ ఫ్రమ్ ద రిప్యూటెడ్ ఇండస్ట్రీ ఆర్ గవర్నమెంట్ నుంచి ఒకదాని ఏమైతారో చైర్పర్సన్ గా యాక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ ఈ 17 మంది మిగతా 16 మంది అందరూ కూడా దీంట్లో ఏముంటారు మనకి మెంబర్స్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకరు సెక్రటరీగా యాక్ట్ చేయడం జరుగుతుంది. మనకి వీళ్ళందరూ కూడా ఒక కమిటీని ఫామ్ చేసి సో ఈ కమిటీ అంతా కూడా భారతదేశంలో మనకి జియోస్పేషియల్ పాలసీని ఎట్లా యూజ్ చేయాలి, ఏం చేయాలి, ఏంది కథా కార్ఖానా ఇదంతా చూసుకుంటారు అనమాట. దానికోసం ఏంటిది జియోస్పేషియల్ డాటా ప్రమోషన్ అండ్ ద డెవలప్మెంట్ కమిటీని ఫామ్ చేయడం జరుగుతుంది అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఈ కమిటీలో వీళ్ళందరూ ఉంటారు అనమాట. మనకు అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్ లో, బట్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా భారతదేశంలో జియోస్పేషియల్ డాటాని మనము ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి మనకి ఉంటది. నెక్స్ట్
స్కిల్ డెవలప్మెంట్ వచ్చాయి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సర్వేయర్స్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేషన్. ఇప్పుడు మనం పల్లెటూర్లలో వస్తారు కదా భూమిని సర్వే చేయడానికి. ఆ పల్లెటూర్లలో భూమిని సర్వే చేయడానికి వచ్చినప్పుడు పర్టికులర్ వీనికి సర్వేయింగ్ వచ్చారా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే వాడు స్కిల్ ట్రైనింగ్ తీసుకొని ఉంటాడు. ఆ స్కిల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అప్పుడు వాడు చూపించాలి, బాబు ఇగో నేను స్కిల్ ట్రైనింగ్ చేసుకున్నా, సర్వేలో నాకు సర్టిఫికేట్ ఉంది, నేను నాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ ల్యాండ్ సర్వేయింగ్ చేయడం వచ్చు అని చెప్పేసి వాడు మనకు చెప్పాలి. ఓకే, సో అలా చెప్పినప్పుడు సాధ్యమవుతుంది. అందువల్ల సో ఇక్కడ ఈ పాలసీస్ లో క్లియర్ గా చెప్పడం ఏం చేయాలి, సర్వేయర్స్ ఏంటిది రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే అలా రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ లేకపోతే ఎవడో వచ్చి ల్యాండ్ సర్వే వచ్చిందని చేస్తే వాళ్ళని సర్వే చేయొచ్చా, మనకి లాంజిట్యూడ్స్ కానీ లాటిట్యూడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో. ఇది సర్వేయింగ్ మరి స్కిల్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు, ఎవరైతే మనం అనుకున్నాం కదా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం కదా, స్కిల్ ట్రైనింగ్ ఇచ్చిన వాడికి ఆటోమేటిక్ గా స్కిల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఏమొస్తాయి మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే భూముల్ని కానీ ఇంకా వేరే వాటిని ఏం చేయొచ్చు మనం సర్వే చేయడానికి అవకాశం కల్పించబడుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సర్వేయర్స్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేషన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ జియోస్పేషియల్ ఎంటర్ప్రైజ్. అంటే ఇది ఇప్పటివరకు పెద్ద ఇండస్ట్రీగా డెవలప్ అవ్వలేదు. జియోస్పేషియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ అనేది ఇప్పటివరకు పెద్ద ఇండస్ట్రీ లాగా డెవలప్ అవ్వలేదు. ఫ్యూచర్ లో ఇది చాలా ఎక్కువ మొత్తంలో మనకి ఈ డ్రోన్స్ కి కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ వెహికల్స్ కానీ షిప్స్ కి కానీ శాటిలైట్ కి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి లైడార్స్ కానీ అండ్ హైడ్రోగ్రాఫిక్ సర్వే కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. డిజిటల్ కెమెరా, ఎలక్ట్రోమాగ్నెటిక్ కెమెరా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ని లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నాయి. ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నిటిని మనం వాడాలంటే జియోస్పేషియల్ నాలెడ్జ్ కంపల్సరీ. అందువల్ల ఫ్యూచర్ లో జియోస్పేషియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్ లో ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ ఉంది, అవునా కదా, సినిమా ఇండస్ట్రీ అంటాం, అన్ని సినిమాలు తీస్తుంటారా లేదా, అట్లానే మనకి ఇప్పుడు కలర్స్ అంటే కలర్స్ తయారు చేస్తూ ఉంటారు. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అంటే ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తారు. సెమీ కండక్టర్స్ అంటే సెమీ కండక్టర్స్ తయారు చేస్తుంటారు. అట్లానే భారతదేశంలో ఫ్యూచర్ లో జియోస్పేషియల్ టెక్నాలజీ అనేది కూడా ఒక పెద్ద ఎంటర్ప్రైజ్ లాగా తయారవబోతుంది. డ్రోన్స్ కానీ నైట్ విజన్ కెమెరాస్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీకు ఇవన్నీ కూడా డ్రోన్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ వెహికల్స్ అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. సో కాబట్టి ఎనేబులింగ్ ద ఎకో సిస్టమ్ విల్ బి ప్రొవైడెడ్ విత్ వట్ ఇండస్ట్రీ, ఎకానమీ అండ్ రీసెర్చ్ విత్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ప్రొయాక్టివ్లీ ఎంగేజింగ్ ద వాట్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ ద డొమైన్. సో దీంట్లో కూడా చాలా మందికి మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా దొరకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అన్నిట్లలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్నిట్లలో మనకి జియోస్పేషియల్ టెక్నాలజీ యొక్క అవసరం ఎక్కువగా ఉంది. సో అందువల్ల అన్నిట్లలో జియోస్పేషియల్ టెక్నాలజీ యొక్క అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి సో ఎక్కువ మొత్తంలో మనకి దీని ఉపయోగం అనేది ఉంది. ఓకేనా, ఇదంతా కూడా మనము సాధించాలని అనుకుందాం మనం. ఓకేనా, రైట్. అది మేకింగ్ ఇట్ హ్యాపెన్ త్రూ దిస్ పాలసీ. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనమాట మీకు. సో జియోస్పేషియల్ టెక్నాలజీ పాలసీలో మనకి చూస్తే 2020 విజన్ లో ఏమున్నాయి మనకి 4 ఉన్నాయి. ప్రైవేట్ ఇన్వాల్వింగ్ కానీ, గ్లోబల్ లీడర్షిప్ కానీ, డిజిటల్ ఎకానమీ కానీ ఎనేబులింగ్ చేయాలని చెప్పేసి 4 ఉన్నాయి మనకి. సో 2025కి ఇవి సాధించాలి. లిబరలైజేషన్ కానీ, రీడెఫినేషన్ కానీ, హై అక్యురసీ, ఆల్ డిజిటల్ డాటా లొకేషన్ ఇవి సాధించాలి. నెక్స్ట్ 2030కి ఇవి సాధించాలి. హై రిజల్యూషన్ అండ్ హై అక్యురసీ అండ్ జియోస్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి సాధించాలి. నెక్స్ట్ 2035 బ్యాథమెట్రిక్ సర్వే మ్యాపింగ్ అండ్ ఇవి సాధించాలి. నెక్స్ట్ ఇవి జస్ట్ అప్రోచ్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోకండి. జస్ట్ మీకు ఇలా అప్రోచ్ అయితే ఈ అన్ని అప్రోచ్ల ద్వారా మనకు అనుకున్నటువంటి టార్గెట్స్ అంటే ఏం చేయాలి, మనం రీచ్ అవ్వాలి. సో ఈ డిజిటల్ టెక్నాలజీ అండ్ ఈ జియోస్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ ద్వారా ఇవి డెవలప్మెంట్ చేయాలి. అండ్ ఇవి స్కిల్ డెవలప్మెంట్ చేయాలనుకోసం జియోస్పేషియల్ స్కిల్ కౌన్సిల్ పెడుతున్నాం. మనకి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నేషనల్ జియోస్పేషియల్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో పెడుతున్నాము. వీళ్ళంతా కూడా దీని అంతా టేకప్ చేస్తారు అనమాట. ఈ పాలసీ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటిది అని చెప్పేసి ఇదనమాట ఓవరాల్ స్టోరీ. ఓకే, సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ముచ్చట అనమాట. ఏది నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022. ఓకేనా, సో ఈ పాలసీ అనేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలోకి రావడం జరుగుతుంది ఈ పాలసీ అనేది. ఓకేనా, సో నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.